లో ఉన్న సామాన్య వ్యక్తి, చదువుకోలేని వ్యక్తి కూడా వీళ్ళు ఏ విధంగా మద్యాన్ని వ్యవస్థీకృతం అంటే గవర్నమెంట్ లో తీసుకొని అవినీతిని వ్యవస్థీకృతం చేశారో సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళకి 11 సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇదొకటండి. అది వైసీపీకి కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే వాళ్ళ ప్రభుత్వం సో ప్రజలకి డైరెక్ట్ గా స్త్రీలకి పురుషుల దగ్గర సాయంత్రం ఎలాగా పురుషులు వాళ్ళకి తెలుసు. అంటే నేను అందరూ తాగుతారని చెప్పను కానీ మనందరికీ తెలుసండి, పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ చాలా కొంచెం కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు సాయంత్రం పూట ఒక 90 వేసుకొని, కానీ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని వ్యవస్థీకృతం చేసేసారు. వీళ్ళు సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు 11 సీట్లకు పడిపోయారన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి ఆ టీవీకి మొత్తం అందరికీ తెలుసండి. సో మద్యపానం నిషేధం చేసి నేను మళ్ళీ ఓట్లు అడుగుతాను అని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో స్వాధీనం చేసుకొని సో వ్యవస్థీకృతం చేసేసారంటే ఈవెన్ దో వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా వదలేదు. చూసారా, ఆ సిగ్మా కంపెనీ నుంచి ఎవరెవరికి ట్రాన్స్పోర్టేషన్ అంటే మద్యం సరఫరా చేసే ట్రాన్స్పోర్టేషన్ కూడా విలువ పెట్టలేదు. అంటే ప్రతి దాంట్లోనూ అవినీతి చూపించారు. అంటే ఈరోజు ఈడీ దూకుడు పెంచిందండి. ఆల్రెడీ 440 కోట్లు. సో మన రవికిరణ్ గారు ఇతర డాక్యుమెంట్స్ తో చూపించేశారు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఈరోజు మద్యపాన నిషేధి 2019-24 మధ్య అధికారం ఉన్నప్పుడు మన ప్రధానమంత్రి గారు అమెరికాలో వెళ్ళి సెనేట్ లో మాట్లాడారండి. మన దేశం గురించి గొప్పగా చెప్తూ ఏమని మాట్లాడారంటే, నా దేశంలో తోపుడు బండి తోసుకునేవాడు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు అని చాలా గొప్పగా మన దేశం గురించి మాట్లాడారు. అలాంటిది వీళ్ళు కంచె వేస్తున్నట్టు ఈ అమ్ముకునేవాడు 10 రూపాయలు డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు, కూరగాయలు అమ్ముకునేవారు డిజిటల్ పేమెంట్ తీసుకుంటారు, వీళ్ళు మాత్రం డిజిటల్ పేమెంట్ తీసుకోరు. ఎందుకంటే మన అధికార ప్రతినిధి ఇప్పుడు ఏం చెప్తారంటే మద్యపానం చేయడం విడతల వాడిగా మద్యపానం నిషేధం చేయడానికట ఆయన ప్రయత్నం చేస్తున్నాడట. విడతలుగా ప్రయత్నం చేయడానికి మరి 20 సంవత్సరాలు నేను మద్యం తాగిస్తాను ప్రజల్ని అని అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు సార్ మీరు? దానికి ప్రజలకు సమాధానం చెప్పండి. అవసరం లేదు సార్, ప్రజలు ఆల్రెడీ వీళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చేశారు.